దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మే నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనగా ఈరోజు ధ్యాన వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకుందాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము లోకములో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, ఇవి లోకములో పుట్టినవి. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఆ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. అయితే పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది అంటే, నేటి ధ్యాన వాక్యము మన మనస్సు దేవుని యందే ఉంచాలి అన్న క్రమాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. మన మనస్సు దేవుని యందే ఉండాలి. ఈ మాట మనం చెప్పుకోవటమే కాదు, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో చక్కగా వివరణతో చెప్పబడింది. మన మనస్సు దేని యందు ఉంచాలి? దేవుని యందే ఉంచాలి. లోకములోని ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంభము, వీటి మీద ఉంచకూడదు. మనం ఉంచవలసింది మన మనస్సు దేని మీద ఉంచాలి? ప్రభువు యందు ఉంచాలి. మనం దేవుని యందే ఉంచాలి. దేవుని యందే మన మనస్సు ఉంచి మనమందరము ఒకరికొకరము ప్రేమ కలిగిన వారమై, దేవుని యందు పరిపూర్ణ హృదయం గలవారమై జీవిస్తూ ఉండాలి. ఎందువలనంటే ధర్మశాస్త్రం అంతయు ప్రేమే. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు కదా మాట. ధర్మశాస్త్రం అంతా ప్రేమే కదా. ఇది దేవుని నుండి వచ్చిన ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? ప్రేమ గురించి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ధర్మశాస్త్రం అంతయు ప్రేమ. ఈ ఆజ్ఞ ఇది దేవుని నుండి వచ్చినటువంటి ఆజ్ఞ. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలలో ప్రేమ అత్యంత ప్రాముఖ్యమైంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యములో లోకములో జరుగుతున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, లోకములో జరుగుతున్నవనుకున్నట్టు కంటే లోకము అంతా నింపబడింది ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. ఇవి దేవుని ద్వారా పుట్టినవి మాత్రము 100% కాదు. ఇవి లోక సంబంధమైనవి అని యోహాను భక్తుడు కూడా పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియపరుస్తున్నాడు. లోకము నుండి పుట్టిన వాటిని మనం ఆచరించకూడదు. లోకం నుండి పుట్టిన వాటిని ఆచరించకూడదంటే మనం ఏమిటివి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, వీటిని ఆచరించకూడదు. మనము దేవుని యందే మనసు నిలిపి ఉంచుకోవాలి. దేవుని యందే ఉంచి ప్రార్థన యందే మనము భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండాలి. లోకములో కొందరు క్రీస్తు విరోధులు ఉన్నారు. అవునా? క్రీస్తు విరోధులు ఉన్నారు కదా. అట్టి విరోధులు మనలో నుండి బయలు వెళ్ళి వాళ్ళు లోకానుసారమైన సుఖాలు, చెడ్డ చూపులు, అహంకార బుద్ధులు కలిగి తండ్రిని కుమారుని ఎరుగని లోక సంబంధులు. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచునని యోహాను భక్తుడే తన వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనము చూస్తున్నాము.
మనము నెరవేర్చాల్సిన ఆయన చిత్తము మనమందరము ప్రేమ కలిగి ఉండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకుంటూ ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనని యోహాను సువార్త 3:23 రాయబడి ఉన్న సంగతిని మనం తప్పకుండా పాటించాలి. ఒకరినొకరు ప్రేమించుట అది దేవునికి ఇష్టమైనది. అంతేకాని శరీరాశ, నేత్రాశ, జీవపుడంభము మనకు సంబంధము లేవవి. అవి లోకానుసారమైనటువంటి క్రియలు. మనము చేయవలసింది ఏంటంటే దేవుని ఆజ్ఞ ఒకరికొకరు ప్రేమిస్తూ జీవించాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఏమిటది? మనం ఒకరికొకరు ప్రేమించుచు జీవనాన్ని గడపటం దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించి మనమందరము ప్రేమతో జీవితాలు గడుపుచూ దేవుని మహిమపరుచుకుంటూ ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఎల్లవేళలా ఎడతెగక మనము ప్రార్థనలు మనం చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీ స్తోత్రాలు తండ్రి. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాపాడు తండ్రి. నాయన, మేమందరము తండ్రి నీ ఆజ్ఞను గైకొని మేము ఒకరినొకరము ప్రేమతో మేము జీవించుచు నీ యందు భయభక్తులు కలిగి నీ కట్టడలకు మేము లోబడి మీ కట్టడలను ఆజ్ఞలను అనుసరించుచు నీ యందు మేము ఆనందముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.